నీ పొరుగువాని కంటిలో ఉన్న నలుసును నువ్వు ఎందుకు ఎంచుతున్నావని దేవుడు ప్రశ్నిస్తాడు. కాబట్టి ఎదుటోళ్ళని ఆరోపించే ముందు, ఎదుటోళ్ళని ఆక్షేపించే ముందు, ఎదుటోళ్ళని నిందించే ముందు దయచేసి మనం ఎలా ఉన్నామో ఒక్కసారి చూసుకుందాం, దిద్దుకుందాం. 2, మనం ఎరిగి ఉండాలి. నెంబర్ 1, మన దేవుడిని ఎరిగి ఉండాలి. నెంబర్ 2, మనల్ని మనం ఎరిగి ఉండాలి. మన లోపాలేంటో, మన పాపాలేంటో, మన పొరపాట్లు ఏంటో మనం ఎరిగి దిద్దుకోవాలి. అలా ఎరిగి మనం ఆయన దగ్గరికి వెళ్ళామనుకో, దేవా నేను తేడాగా ఉన్నాను, నాకు అర్థమవుతుంది, దయచేసి నన్ను కనికరించు అన్నావు అనుకో, ఏం చేశాడు తెలుసా? తప్పిపోయిన కుమారుని తండ్రి ఏం చేశాడో అది చేస్తాడు. నేను తప్పిపోయిన కుమారుడు యథార్థంగా తండ్రి దగ్గరికి వచ్చి తన దోషాన్ని ఒప్పుకుందాం అనుకున్నప్పుడు, ఆ తప్పిపోయిన కుమారుడు విషయంలో తండ్రి ఏం చేశాడు? దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టుకున్నాడు. అవునా? దేవా నీ ఆలయంలోకి వచ్చేదానికి నేను యోగ్యుని గాను, నేను సుంకర్ని, నేను పాపిని ప్రభా, ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా భయపడుతున్నాను దేవా అని బాధపడ్డవాడిని ఆమోదించాడు, అంగీకరించాడు. నేను యోగ్యుణ్ణి అని వచ్చి బిల్డప్ ఇచ్చినోడిని తృణీకరించాడు దేవుడు. ఎంతమందికి అర్థమైంది బిడ్డలారా? నువ్వు ఉన్నది ఉన్నట్టు ఎరిగి, నీ దోషాలు గుర్తెరిగి, నీ పొరపాట్లు గుర్తెరిగి, నువ్వు ఎక్కడ తేడా పడ్డావో, ఎంత దిగజారిపోయావో ఎరిగి దిద్దుకొని మళ్ళా నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను మరలా ఎత్తుకుంటాడు ఆయన. ఎట్లా ఆమోదిస్తావు దేవా నన్ను? ఎట్లా నేను నీకు ఇష్టుణ్ణి అని అడిగితే, తేడా పడ్డావు కానీ దిద్దుకున్నావు కదా, నీ తప్పుని గుర్తించావు కదయ్యా, ఇతరుల మీద నింద మోపలేదు, ఎవరో తేడా లేదు, నేనే తేడా అన్నావు కదా, అది నచ్చిద్దిరా నాకంటాడు ఆయన. ఉన్నదన్నట్టు ఒప్పుకోవటం నచ్చిద్దిరా నాకంటాడు దేవుడు. కాబట్టి మనం యథార్థంగా ఉన్నదన్నట్టు దేవుని ముందుకెళ్ళి సరి చేసుకుందాం. అది మొదటిది. రెండవది, దేవుడు బలవంతుడని ఎరిగి, జ్ఞానవంతుడని ఎరిగి, నిన్ను పిచ్చిగా ప్రేమించేవాడని ఎరిగి సిగ్గుని ఫీల్ అవ్వద్దు. అది ఏ విషయంలోనైనా సరే ధైర్యంగా నిలబడదాం. భవిష్యత్తు మందే. ఆమేన్. లేగలే పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోధించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు అలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెన ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి పరచున, కన్నుల జారిన ఇల్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు.